రక్షించబడలేదు. కానీ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే ఈరోజు నువ్వు రక్షించబడాలి. దేవుడు ఈ రక్షణ అందరికీ ఉచితంగా దయచేస్తున్నాడు. ఉదాహరణ ఆలోచన చేసుకున్నట్లయితే ఒక రైస్ షాప్ తీసుకున్నాము. ఎక్కడంటే ఒక బాస్మతి రైస్ ఫ్రీగా ఇస్తున్నారంటే అందరూ వెళ్ళిపోతాం. వెళ్ళమా? అందరూ వెళ్ళిపోతాం. అలాంటిది ఈరోజు దేవుడు రక్షణ నీకు ఉచితంగా ఇస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. మనందరం కూడా అటువైపు లోకానుసారంగా వెళుతున్నామే కానీ ఆత్మానుసారంగా మనము రావట్లేదు. దేవుడు ఈరోజు మనతో మాట్లాడతాం. ఏమంటే ఈ రక్షణ నువ్వు నిర్లక్ష్యం చేయకు. ఇది అనుకూల సమయం, ఇది రక్షణ దినము. ఈ రక్షణ దినాన్ని మనం ఏం చేసుకోవాలంటే మనము సద్వినియోగం చేసుకోవాలి. దేవుడు ఇచ్చే అవకాశం మనం ఎప్పుడు కూడా పోగొట్టుకోకూడదు. ఎందుకంటే ఈ దొంగ ఎలాగైతే తన యొక్క అవకాశాన్ని సద్వినియోగం పరుచుకున్నాడో ఈరోజు దేవుడు మనం కూడా అటువంటి అవకాశం ఇస్తున్నాడు. మనం ఇంకా చాలా మంది ఇంకా రక్షణ అనుభవానికి రాలేదు. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఏమంటే ఈరోజు నువ్వు రక్షించబడాలి. ఈరోజు నువ్వు రక్షణ అనేది పొందాలని. ఎందుకంటే అపాయం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. మనం ఎప్పుడు నశించిపోతామో మనకు తెలియదు. కాబట్టి మనం ఏం చేయాలి? మొదటిగానే మన రక్షణ అనేది పొందుకొని ఉండాలని దేవుని యొక్క వాక్య భాగం మనకి తెలియజేస్తుంది. అలాగే ఈ యొక్క దొంగ ఒక మాటగానే ఎలాగైతే రక్షించబడ్డాడో అలాగే మనము కూడా ఇన్ని మాటలు విన్నప్పుడు మనం కూడా ఏం చేయాలి? రక్షణ అనేది పొందాలి. మనం ఆలోచన చేసుకోవచ్చు. ఎందుకంటే దొంగ ఎలాగ రక్షించబడ్డాడు? అతడు బాప్తిస్మం తీసుకోలేదు, మారు మనసు పొందలేదు, రక్షణ పొందలేదు కదా. ఇతడు ఎలాగ పరలోకానికి వెళ్ళాడని మనకు ఒక ప్రశ్న అనేది ఉంటుంది. ఆ ప్రశ్నకు సమాధానం ఈరోజు దేవుని కూడా నిలబెట్టాడు. హల్లెలూయా. అంటే ఈరోజు మనం ఏం చేయాలి? దొంగలో ఉన్న ఒక ప్రాముఖ్యమైన విషయం మనం ఈరోజు తెలుసుకోవాలి. ఏమంటే దొంగ అసలు పరలోకానికి ఎలా వెళ్ళాడు? దొంగలో నాకు ప్రాముఖ్యమైన విషయాలు ఈరోజు మనము తెలుసుకుందాం. మొదటిగా లోకా సువార్త 23వ అధ్యాయం 41వ వచనం. మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలం పొందుతున్నాము. చాలా ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఈ యొక్క దొంగ ఒప్పుకుంటున్నాడు. ఏమనంటే మనకి ఇది న్యాయమే, నిజమే, మనం పాపం చేసాము, మనం ఇలాగా ఎంతో నరకం చేసి మనం ఇన్ని పాపం చేసాం కాబట్టి మనకి ఇది న్యాయమే, సిలువ మరణము న్యాయమే. కానీ ఇది ఏ పాపం చేయలేదని ఇది ఏం చేస్తారో మొదటిగా ఒప్పుకుంటున్నాడు. ఏ దొంగ అయినా నువ్వు పాపం చేసినట్టు ఒప్పుకున్నాడండి? ఒప్పుకోడు. ఒక వ్యక్తిని తీసుకొచ్చి నువ్వు దొంగవి, నువ్వు ఎలా చేసావు అలా చేశానంటే ఒప్పుకుంటాడంటే ఒప్పుకోడు. 2 లంకెలు అన్ని కూర్చోబెట్టారు. హల్లెలూయా. అంటే మనం ఏం చేయాలి? దొంగని దేవుని వద్దకు మనము నడిపించాలి. ఆయన దేవుడే వారి పక్షాన్ని ఉండి కార్యము చేస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలి? మొదటగా మన పాపంని దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. ఎప్పుడైతే మనము దేవుని సన్నిధిలో మన పాపంలో ఒప్పుకుంటామో దేవుడు మనకు గొప్ప రక్షణ అనేది అనుగ్రహిస్తాడు. ఇది ఒక పాటలో ఉంది. ఈలాటిదా యేసు ప్రేమ నన్ను తోలా నాడకనను జాలి చూపినాదా. ఈలాటిదా యేసు ప్రేమ పనిని మారిన వాడనైనా నేను కనపరచు నా దోష కపట వర్తనాలు మనసుంచగా తాపపడక ఇంత ఘనమైన రక్షణ నువ్వు నాకు చూపే. ఈలాటిదా యేసు ప్రేమ. హల్లెలూయా. ఈ పాటలు మనం ఆలోచన చేసుకున్నట్లయితే మనం ఎప్పుడైతే దేవుని ఎదుట మన పాపాలు ఒప్పుకుంటామో దేవుడు తన యొక్క మనసులో ఏది కూడా పెట్టుకోవడం, దేవుడు తన మనసులో ఏది కూడా ఉంచుకోకుండా వెంటనే గొప్ప రక్షణ అనేది మనకి అనుగ్రహిస్తాడని దేవుని యొక్క వాక్య భాగం మనకి సెలవిస్తుంది. కాబట్టి మొదటగా మనం ఏం చేయాలి? మన పాపమును మనము ఒప్పుకోవాలి. ప్రభు నేను పాపం చేశాను, మనం ఇలాగా ఎన్నో పాపాలు చేస్తాను, అబద్ధం కూడా ఒక పాపం అని దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తుంది. కాబట్టి ప్రతి పాపం గురించి కూడా చిన్న పాపం లేదు, పెద్ద పాపం లేదు, ప్రతి పాపం
పాపం గురించి కూడా మనం దేవుని ఎదుట ఏం చేయాలండి, ఒప్పుకోవాలి. ఈ దొంగ మొదటిగా ఏం చేశాడంటే దేవుని ఎదుట ఒప్పుకున్నాడు. ప్రభు నేను పాపం చేశాను, నేను మొదటిగా ఏం చేశాడండి, ఒప్పుకున్నాడు. కాబట్టి మనము కూడా మన పాపాల విషయం మనం ఏం చేయాలండి, దేవుని ఎదుట ఒప్పుకోవాలి. రెండోది ఇతడు ఏం చేశాడంటే లోకసువార్త 23:40 ఉంది. అయితే రెండో వాడు వాడిని గద్దించి, నువ్వు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మొదటిగా ఏం చేశాడు, తనకు పాపములను ఒప్పుకున్నాడు. రెండోదిగా అంటున్నాడు, నువ్వు దేవునికి భయపడవా? మనం భయపడుతున్నామంటే దేవుడికి మనకంటే అసలు భయమే లేదు కాబట్టి మనం ఇంత ఇలా ఉంటున్నాం. దేవుని యొక్క మాట మనకి తెలియవలసినప్పుడు మనందరం కూడా చాలా నిశ్శబ్దంగా ఉన్న దేవుని యొక్క మాటలు మనము వినాలి. ఎందుకంటే ఈ యొక్క రాకడ సమయంలో మనకు వాక్యం ఏమైపోతుందండి, కరువైపోతుంది. ఇంకా మన వాక్యం వినాలన్నా కూడా దొరకదు. అటువంటి సమయంలో మనం ఏం చేయాలి, వాక్యం మీద శ్రద్ధ కలిగి ఎలా రక్షించబడాలని, పరలోకానికి ఎలా వెళ్ళాలని మనం దేవుని యొక్క వాక్యం పట్ల మనం ఏం కలిగి ఉండాలి, భయం కలిగి మనము జీవించాలి. మనము ఎప్పుడైతే భయం కలిగి జీవిస్తామో దేవుడు నాకు మొదట నా యొక్క మాట వినగానే భయం కలిగి జీవిస్తుందని దేవుడు మంచి నుంచి నీకు ఈ యొక్క రక్షణ అనేది ఇస్తాడు. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలి, మొదటిగా మన పాపంలో ఒప్పుకోవాలి. రెండోదిగా మనం దేవునికి భయపడాలి. దేవునికి భయభక్తులు కలిగి మనము జీవించాలి. అలాగే మూడోదిగా లోకసువార్త 23:41 ఉంది. కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఏం చెప్పాడండి, ఈ యొక్క వ్యక్తి సాక్ష్యం అనేది చెప్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు మీద సాక్ష్యం చెప్తున్నాడు. ఎప్పుడైతే సాక్ష్యం చెప్పారండి, సాక్ష్యం చెప్పడానికి మనకు చాలా సిగ్గు కదండి. కానీ ఇక్కడ ఈ వ్యక్తి చెప్తున్నాడు, ఈయన నిజముగా ఏ తప్పిదము చేయలేదని సాక్ష్యం చెప్తున్నాడు యేసుక్రీస్తు. అంటే మనం స్వార్థ అనేది ప్రకటించాలి. స్వార్థ ప్రకటించి కొన్ని ఆత్మలు మనము రక్షించాలని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. నేను కాలేజ్కి వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్ అలాగే అన్యురాలు ఆమె బ్రాహ్మిన్స్ అవడం, ఆ అమ్మాయికి నేను వాకింగ్ చెప్పినాను. ఎలాగంటే సెకండ్ సెమ్ మనం అనుకుంటా ఎగ్జామ్ రాస్తాను. అప్పుడు అమ్మాయికి చాలాసార్లు సబ్జెక్ట్ ఆగిపోయినప్పుడు నేను అన్నాను, నువ్వు ఒక్కసారికి నువ్వు ప్రార్థన చెయ్యి, నేను ప్రార్థన చేస్తాను. ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు జవాబు తప్పకుండా ఇస్తాడు. నువ్వు నా దేవుడిని నమ్ముకుంటావా అని నేను అడిగాను. అమ్మాయిని అడిగితే అమ్మాయి అన్నది, నేను తప్పకుండా నమ్ముకుంటాను అని అన్నది. అంటే నేను వెంటనే ఆమె గురించి, ప్రభు ఈ బిడ్డను నువ్వు మార్చగల సమర్థుడు అని నేను ప్రార్థన చేస్తే ఆ యొక్క రిజల్ట్స్ రాగానే ఆమె ఒక్క సబ్జెక్ట్ కూడా ఆకుండా మొత్తం అన్ని కూడా విజయవంతం పాస్ అయింది. అది దేవుని యొక్క ఉచితమైనటువంటి కృప. మనం ప్రార్థన చేస్తే ప్రభు ఆ వ్యక్తి రక్షించబడాలి, ఈ వ్యక్తి రక్షించబడాలని నువ్వు ఎప్పుడైతే అడుగుతావో వారి నిమిత్తం నిన్ను వారిని కూడా దేవుడు రక్షించాలని ఆశపడుతున్నాడు. కాకపోతే నేను అప్పుడు ఆ అమ్మాయికి చెప్పాను, ఏమంటే నువ్వు దేవుడిని నమ్ముతావంటే నమ్ముతా అంది. తర్వాత ఇంకో అమ్మాయి అన్నది, ఆ అమ్మాయి నువ్వు ప్రార్థన చేసావు కాబట్టి ఆమె ప్రతి ఎగ్జామ్ కూడా పాస్ అయిందని నేను నమ్ముతున్నాను. కానీ మేము ఎలా పాస్ అయిపోతున్నాము? ఆ అమ్మాయి అంటారు ఏమంటే, ఆ అమ్మాయి ఏంటి పాస్ అయింది, నువ్వు ప్రార్థన చేసావు కాబట్టి పాస్ అయిందని నేను నమ్ముతున్నాను, మరి మేము ఎలా పాస్ అయిపోతున్నామండి. కానీ నేను అనుకోనండి, దేవుడు అందరికీ ఉపకారి. హల్లెలూయా. రెండు చేతులు పైకి చెప్తామండి, హల్లెలూయా. దేవుడు అందరికీ ఉపకారి. కొందరికి అన్ని ఉపకారి కాదు, దేవుడు అందరికీ ఉపకారి. అందుకే దేవుడు ఈ యొక్క అన్ని విషయాల్లో కూడా మనకి సహాయం అనేది చేస్తాను. మా ఫ్రెండ్స్ కూడా విజయవంతంగా పాస్ అవుతుంటే నేను చాలా సంతోషించాను. ఎందుకంటే ప్రభు ఒకరి గురించి ప్రార్థన చేస్తే చాలా మందిని కూడా మార్చే సమర్థుడు. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలంటే మన కాలేజీలో ఉన్న మనం